కేబుల్ న్యూస్ కి స్వాగతం. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరాన్ని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి వాణిశ్రీ ప్రారంభించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఆర్టీసీ డిస్పెన్సరీలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరాన్ని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి వాణిశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాసోత్సవాల్లో భాగంగా రోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ రోజు జిల్లాలోని 5 డిపోల్లో పనిచేస్తున్న అందరి కార్మికుల సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ప్రపంచం సాంకేతికంగా ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ రక్తం మాత్రం ఎవరో ఒకరు దానం చేయవలసిందేనని, ఒకరు రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న 3 ప్రాణాల్ని కాపాడవచ్చని ఆమె వివరించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడంపై అవగాహన కల్పించుకొని తద్వారా రక్తదానం చేయాలని ఆమె పేర్కొన్నారు. ఆర్టీసీలో పనిచేయడం అంటేనే ఎంతో శారీరక శ్రమతో కూడుకున్నది కాక అందులో పనిచేస్తున్న కార్మికులు సేవ చేయాలనే తలంపుతో రక్తదానం చేయడం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ పెద్దిరాజు, రెడ్ క్రాస్ ప్రతినిధులు బాలాజీ, కొత్తగూడు రమేష్, రామకృష్ణ, ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా జిల్లా తరపున ఇక్కడ డిస్పెన్సరీలో రోడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకటి రెడ్ క్రాస్ వారి తరపున, ఒకటి మన గవర్నమెంట్ వారి తరపున ఇద్దరు పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. దాదాపు ఇప్పటికీ పేర్లు ఇచ్చిన వల్ల 70 మెంబర్స్ వరకు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి యాక్సిడెంట్లో జరిగి ప్రాణాలు కోల్పోయిన వారికి రక్తం అనేది, బ్లడ్ అనేది చాలా అవసరము. దానిలో భాగంగానే అంతేకాకుండా మరి ప్రాణాలను కాపాడటంలో బ్లడ్ అనేది చాలా ముఖ్యమైనది. ముందు బ్లడ్ ఉంటేనే తర్వాత మిగిలిన ఏదైనా కానీ ప్రాణాన్ని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలను మరి మన కార్పొరేషన్లో కూడా అమలు చేయడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగానే రోజుకొక ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు రక్తదానం కార్యక్రమం అనేది జరపడం జరుగుతుంది. దానిలో ప్రతి డిపోలోనూ కూడా మా 5 డిపోల్లోనూ అవినిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, తర్వాత ఉయ్యూరు, గన్నవరం డిపోల నుంచి మా డ్రైవర్, కండక్టర్లు, ఇతర సిబ్బంది, మెకానికులు, ఇతర సిబ్బంది కూడా మరి వారిని అడిగిన వెంటనే చాలామంది ముందుకొచ్చి జాతీయ రక్తదాన మాసోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ తరఫున మేడం గారు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన అన్ని డిపోల నుంచి కూడా సిబ్బంది అందరినీ కూడా పిలిచి ఇక్కడ ప్రాణానికి అతి ముఖ్యమైనటువంటి ప్రాణదానం రక్తదానమే. అలాంటి రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ డిస్ట్రిక్ట్ మేనేజర్, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారికి, అట్లా మెడికల్ ఆఫీసర్ గారికి, డిపో మేనేజర్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ సందర్భంగా మా రెడ్ క్రాస్ని, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళని కూడా ఆహ్వానించి చేశారు. మరి రక్తం అనేది ఎంత అభివృద్ధి చెందినా కూడా ఇవాళ రక్తం సృష్టించే పరిస్థితి అయితే లేదు. ఒకళ్ళు రక్తదానం చేస్తేనే మరొకరికి, లేదా కాంపోనెంట్స్ విడుదల చేస్తే 3కి రక్తదానం ప్రాణాలు కాపాడే పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి అవకాశం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరంలో 3 సార్లు అన్నా కనీసం రక్తదానం చేయొచ్చు. కనీసం ఒకసారన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తదానం చేసి దాతలు కావాలని. On the occasion of National Road Safety Day, we are conducting blood camp in this dispensary from RTC dispensary. బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే బ్లడ్ ఒక మనిషిని కాపాడుతుంది. మీన్ ఇన్ ద కేస్ ఆఫ్ నీడ్, ఇన్ ద కేసెస్ ఆఫ్ ఎమర్జెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ చైల్డ్ బర్త్, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి, కొంతమందికి HB1, 2 ఉంటుంది. ఇలాంటి కేసెస్కి ఒక HB ఇస్తే, కొంతమందికి కాంపోనెంట్స్, సో ఒక కోయాగులెంట్ FFP ఇస్తే వాళ్ళు కాపాడతారు. సో ఆన్ ది బ్రింక్ ఆఫ్ దట్ టు దే కెన్ బి సేవ్డ్. సో బ్లడ్ డొనేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వీ అప్రిషియేట్ అండ్ అప్లాడ్ from the RTC department for giving us this opportunity. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తైపూసం కావడి సేవ నగరోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.
శ్రీ కార్తికేయ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి తైపూసకం కావడి సేవ నగరోత్సవం ఘనంగా నిర్వహించబడింది. జిల్లా పరిషత్ సెంటర్ నుండి కోనేరు సెంటర్ వరకు మేళతాళాలతో డప్పు వాయిద్యం నడుమ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నడుమ నిర్వహించిన కావడి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ కావడి ఉత్సవాల్లో పాల్గొనడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని నమ్మకంతో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేయడం జరుగుతోందని నిర్వాహకులు తెలియజేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి 6 శక్తి క్షేత్రాల్లో ఈ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని వారు వివరించారు. ఉత్సవం ఊరేగింపును ముగించుకుని రామలింగేశ్వర స్వామివారి ఆలయం చేరుకుని పలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాన్ని అందించారు. సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎంతో విశేషమైనటువంటి రోజు. పళని మొదలగు 6 క్షేత్రాల్లో 6 పడైవీడు 6 క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి వారికి తైపూసం అనగా తైపూస బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి విశేషమైనటువంటి పర్వదినము. పళనిలో 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పాదయాత్రగా కావళ్ళు మోసుకొని సుబ్రహ్మణ్య స్వామి వారికి తమ మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా మన మచిలీపట్నంలో గత 10 సంవత్సరాల నుండి గొప్ప కావడి నగరోత్సవము పళని క్షేత్రంలో జరిగే విధంగా పాదయాత్రగా వెళ్ళి స్వామివారికి మొక్కులు తీర్చుకునే అద్భుతమైన అవకాశం కార్తికేయ సేవా ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా విశేషం ఏంటంటే తైపూసం అనగా తై మాసం పుష్యమి నక్షత్రం నాడు వచ్చే పౌర్ణమి నాడు సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్వ సన్నద్ధులుగా చేసి దుష్ట సంహారణార్థం పార్వతీమాత తన శక్తిని వేలాయుధంగా అందించినటువంటి విశేషమైనటువంటి రోజు ఈరోజు. ప్రపంచవ్యాప్తంగా 7 దేశాలు పబ్లిక్ హాలిడేగా ప్రకటించి తైపూస బ్రహ్మోత్సవాలు జరిపేటటువంటి విశేషమైనటువంటి రోజు మన మచిలీపట్నంలో జరగటం, భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం మనందరి అదృష్టం. హరోహర శరవణ భవ. పెడనలోని ముత్యాలమ్మ అమ్మవారి ఘటం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పౌర్ణమి పురస్కరించుకుని పెడన పట్టణంలోని పాతపేటలో ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు ఆలయ ప్రాంగణంలో అన్న సమరాధన జరిగింది. ఈ సందర్భంగా ఆలయ వంశపారపరి ధర్మకర్త తోట పైడేశ్వరరావు మాట్లాడారు. ప్రతి పౌర్ణమి నాడు క్రమం తప్పకుండా అందరి సహకారంతో ఆలయ ప్రాంగణంలో అన్న సమరాధన నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేగాక 101 దేవతల తమ్ముడు పోతురాజు స్వామి ఆలయం వద్ద కూడా ప్రతి పౌర్ణమి భక్తులకు అన్న సమరాధన నిర్వహిస్తున్నామని పైడేశ్వరరావు తెలిపారు. సుమారు 3 సంవత్సరాల మట్టి ప్రతి పౌర్ణానికి భోజనాలు భక్తుల సహాయ సహకారాలు ఏర్పాటు చేయడం. ఇదే విధంగా మాకు ఈ గుడికి సంబంధించి మా వంశానికి సంబంధించిన పోతురాజు గుడి దేవస్థానం మట్టి కూడా భోజనాలు 3 నెలల మట్టి కూడా అక్కడ పెడతాము. ఇక్కడ కూడా భక్తుల సహాయ సహకారాలతో భోజనాలు ఏర్పాటు చేయడం. ఇది సహకరించిన వారికి పాతపేట దేవాంగ భక్తులకి పెడన భక్తులకి మా వంశపారం ధర్మకర్తలైన మా మనస్ఫూర్తిగా తల్లి దివ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని. గోదావరి జిల్లాల నుండి వచ్చే కోడిగుడ్లను మధ్యాహ్న భోజన పథకంలో ఉపయోగించవద్దని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గోదావరి జిల్లాల నుండి వచ్చే కోడిగుడ్లను మధ్యాహ్న భోజన పథకంలో ఉపయోగించవద్దని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బర్డ్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి వ్యాధి జిల్లాలో ప్రబలకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
సరిహద్దు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో జిల్లాలో ఏ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక, రవాణా, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. బర్డ్ ఫ్లూ వ్యాధి వైరస్ వల్ల వస్తుందని, తొలుత కోళ్లకు అనంతరం మనుషులకు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇటీవల ఉభయ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి శాంపిల్స్ నిర్ధారణలో పాజిటివ్ లక్షణాలు వచ్చాయని తక్షణమే ఆయా జిల్లాల యంత్రాంగం అన్ని రక్షణ చర్యలు తీసుకుందన్నారు. మన పొరుగు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి ఉంది కాబట్టి ఆ జిల్లాల నుండి కోళ్లు, గుడ్లు రాకుండా గట్టి నిఘా ఉంచాలన్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న కోళ్లకి ఎటువంటి ఇబ్బంది లేదని, అయితే వాటిని ఎక్కువగా బాయిల్ చేసి తినడం మంచిదన్నారు. వారం 10 రోజుల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, వాతావరణంలో ఉష్ణోగ్రత స్థాయి పెరగడంతో వైరస్ చనిపోయే అవకాశం ఉందని అన్నారు. మనుషులకు కూడా వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరూ చికెన్, గుడ్లను బాగా ఉడికించి తీసుకోవాలని సూచించారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ దర్శించుకున్నారు. మోపిదేవి దేవస్థానానికి వచ్చిన ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ జనసేన పార్టీ యువ నేత వల్లభనేని అనుదీపులకు జనసేన పార్టీ నాయకులు కోసూరి శివాజీ స్వాగతం పలికారు. ఆలయ ఆవరణంలో గల నాగపుటిలో పాల్గొన్న విశ్వక్ సేన్ శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజలు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి, కొక్కిలిగడ్డ సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చంద్రన రంగారావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు చూషాడపు రత్న గోపాల్, గాజుల పోతురాజు, తుంగల నరేష్, మెరకనపల్లి నరేష్, బాదర్ల లోక్షుడు, మత్తి వంశకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా విశ్వక్ సేన్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి రావడంతో ఆలయంలో కొద్దిసేపు తోపులాట సంతరించుకుంది. నూట 8 ఓయి డిఎం వేధింపులకు గురి చేస్తున్నారంటూ మానసిక వేదనకు గురై చెల్లపల్లి ఈఎంటీ దాసి బసవరాజు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. చేయని తప్పుకు విధుల నుండి నిలుపుదల చేసి వేరే లొకేషన్కి మార్చుతున్నామంటూ 198 ఓయి డిఎం వేధింపులకు గురి చేస్తున్నారంటూ మానసిక వేదనకు గురై చెల్లపల్లి ఈఎంటీ దాసి బసవరాజు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. సీనియర్ ఈఎంటీ బసవరాజు ప్రస్తుతం చెల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బసవరాజు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. నా పేరు బసవరాజు అండి. నేను సీనియర్ ఈఎంటీగా తలపల్లి 108 అంబులెన్స్ సర్వీస్లో పనిచేస్తున్నాను. ఓయి వెంకటేశ్వరరావు గారు అనే ఆయన నన్ను టార్గెట్ చేసి గత 15 రోజుల నుంచి నన్ను డ్యూటీ ఆపేసి, డ్యూటీలో లేని కేసుకి నాకు సంబంధం ఉందని చెప్పి, నేను డ్యూటీలో లేకపోయినా మీరు కేసు చేశారని నా మీద లెవెల్ 2 లెటర్ ఒకటి పిలిచి లొకేషన్ చేంజ్ చేయాలని, అయ్యా నేను తప్పు చేయలేదు, నాకు సంబంధం లేదన్నా కూడా కాకుండా రాత్రి నేను ఫోన్ చేసి, సార్ నా డ్యూటీ పరిస్థితి ఏంటి, 15 రోజులు అయిపోయిందని చెప్పానంటే, అలా కాదు ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పి మాట్లాడితే నా మనస్తాపానికి గురయ్యి నేను ఈ పరిస్థితికి రావడానికి గల కారణం ఓయి వెంకటేశ్వరరావు, డిఎం హరీష్ రెడ్డి గారు, వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.